చూడండి, ఇది వనముగిలి. దీని మొగ్గ ఇంత నీట్గా ఉంటుంది, ఆకులు ఇలా ఉంటుంది, చెట్టు ఇంత మాత్రమే పెరుగుతుంది, అంత ఇడిస్తే ఇది ఎక్కువ పెరగదు. దీని మొగ్గలు చూడండి, దీని మొగ్గలను తినేటప్పుడు మనకు పచ్చి మామిడికాయ కోసి తింటుంటే ఏమి రుచి ఉంటుందో అదే రుచి, అదే వాసన, అదేలాగుంటుంది. కానీ తిన్న తర్వాత దీని గుణం ఏమనేది, దీని రుచులు ఏమనేది మళ్ళీ చెప్తుందన్నమాట. ఎలాగ చెప్తుంది అంటే అద్భుతంగా నేలికి తిమ్మిరు పట్టుతుంది, ఒకలాగా కారము, చేదు, ఇలాంటివి చాలా రుచులు దీంట్లో మిక్స్ అయ్యి, మిరియాలు మనం నోట్లోకి వేసుకొని నమిలితే అది కూడా తక్కువేమో, దానికన్నా ఎక్కువ ఘాటు, దానికన్నా ఎక్కువ తిమిరి, నేలికి నసబెట్టే ఒక్క గుణము ఈ ఒక్క వనముగిల్లో ఉంటుందన్నమాట. ఇది చాలా ఒక అద్భుతమైన చెట్టు మూలికనే చెప్పచ్చు. దీని రుచి తిన్నవారికే తెలుస్తుంది ఇది ఎంత పరిణామకారిగా పనిచేస్తుంది అన్నది. దీని పేరు వనముగిలి. దీన్ని మరో పేరు పేరెంటాలాక్ అని కూడా పిలుస్తుంటారు. దీనికి ప్రాంతీయ భాషల్లో నానా రకాలుగా పిలుస్తుంటారు. కానీ వైద్య గ్రంథాల్లో ఎక్కడ కూడా ఈ వనముగిలి అనే పదం తక్కువగా వాడుకలో ఉందన్నమాట. దీన్ని ఎందుకోసం వాడుతారు అన్నది ముఖ్యంగా తెలుసుకుందాం. మొదటిగా ఫైల్స్ అంటే మూల వ్యాధి, హర్షమొలలు అంటారు. గుదస్థానంలో మొలకలు ఉండి అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే, రెండవది నెరికిలు విడుచుకొని చీము, నెత్తురు కారుతూ ఉండడం, అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే అలాంటి వారు ఈ ఒక్క చెట్టు సమూలంగా తీసుకెళ్ళి నీడలో ఎండబెట్టి బాగా పట్టుకుంటూ పిసికితే చూర్ణం కావాలి, అంతవరకు బాగా ఎండబెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని చూర్ణం చేసి ఒక గాజు బాటల్లో పెట్టుకోవాలి. ప్రతినిత్యము భోజనం అయిన తర్వాత ఒక అర్ధ చెంచా అంతా వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో దీన్ని కలుపుకొని ప్రతినిత్యము తాగుతూ వస్తుంటే హర్షమొలలు, మీకు ఎలాంటి గుదస్థానంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిపూర్ణంగా తగ్గుతూ వస్తాయన్నమాట. రెండో విషయం, గర్భశూలలు అంటే ఆడవారికి గర్భంలో ఎలాంటి సమస్యలు అంటే ఒకలాగా వైరస్ లాగా క్రిములు ఉత్పత్తి అయి ఉంటాయి, అశుద్ధంగా ఉంటుంది గర్భం అన్నది. అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే, అలాంటి సమస్యలు ఉన్నవారికి మామూలుగా సంతానం అనేది కలగదండి. అలా సంతానం కలగకుండా వీర్యాణువులు పోయిన తక్షణం గర్భంలోకి ఈ ఒక వైరస్ ఆ వీర్యాణువులను తినేస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఒక్క చెట్టుమూలిక చూర్ణాన్ని వేడి నీళ్ళల్లో ప్రతినిత్యము తీసుకుంటూ వస్తుంటే ఆ గర్భకోశం పరిపూర్ణంగా శుద్ధి అయ్యి మీకు సంతానం కలిగే ఒక సౌభాగ్యం కలుగుతుందన్నమాట. మళ్ళీ మూడో ఒక వైద్యం అన్నమాట. ఇది నరుకుడు అంటే కాళ్ళు, చేతులు, బ్లేడ్లు కానీ చాకులతో కానీ ఇలాంటి సమస్యలు, నరుకుడు అంటే కోసుకున్నవి సమస్యలు ఎవరికైనా ఉంటే, రక్తము కారుతూ ఉంటే అలాంటి వారు ఈ ఒక్క చెట్టు మూలికని, దీన్ని గాయపాకని కూడా పిలుస్తారు, ఈ చెట్టు మూలికని నలిపేసి చేతిలో అట్లే నలిపి ఆ దెబ్బ తగిలిన చోట రసం పిండి ఈ ఒక్క పిప్పిని అంటే పిండిన ఆకుని దానిపైన పెట్టి కట్టు వేసామంటే మ్యాక్సిమం 5 మినిట్స్ అంటే 5 నిమిషాల లోపల మీకు ఆ రక్తం అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఎలాంటి యాక్సిడెంట్ జరిగింది, రక్తం విపరీతంగా పోతూ ఉన్ని ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఒక్క చెట్టుమూలికి ఆ రక్తాన్ని ఇమీడియట్లీ అక్కడే నిలిపేస్తుందన్నమాట. ఇది అయిన తర్వాత ఈ ఆకుకి కాస్త పసుపు చేర్చి 2 బాగా నూరి పట్టుగా లాగా వేసి వదిలేస్తే మీకు 1 వారం లోపల గాయం ఎక్కడన్నా ఉన్నీలే నీట్గా తగ్గిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే 4వ వైద్యం
ఏనుగు కాలు రోగమని చాలామందికి వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో వాళ్ళకే తెలియదు. కానీ త్రిదోషాలు దేహంలో చెడినప్పుడు అలాంటి సమస్య చాలామందికి పుట్టుకుంటుంది. ఆ ఏనుగు కాలు రోగానికి చాలా అద్భుతంగా పనిచేసే ఒక మూలిక ఇదనమాట. ఆ ఏనుగు కాలు రోగం వచ్చిన వాళ్ళకి ఒక దూలంలాగా ఏనుగు కాలు ఎలా ఉంటుందో అలాగే దూలంలాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా దానిపైన చీము నెత్తురు పుండులాగా అయ్యి చీము నెత్తురు ఎప్పుడూ కారుతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్నవారు కాలు ఎత్తి నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తారంటే ఈ ఆకుని తీసుకొని ఒక 50 గ్రాములు, ఒక 5 గ్రాములు లేదా 10 గ్రాములు పసుపును చేర్చి మెత్తగా నూరాలి. నూరి రొట్టెలాగా చేసి ఈ రొట్టెను తీసి దానిపైన అంటే గాయం ఎక్కడ ఉందో ఆ గాయం మీద ఈ రొట్టెను పెట్టి నీట్గా ఒక కాటన్ బట్టలాగా దాన్ని చుట్టి పెట్టాలి. అలా ఒకరోజు వదిలి మరుసటి రోజు ఆ కట్టు తీసేయాలి. తీసిన తర్వాత వేప చెక్క కానీ కానగమాను చెక్క కానీ తెచ్చి నీళ్లు పోసి 1 లీటర్ నీళ్లు పోయాలి. పోసి దాన్ని బాగా ఉడకబెట్టాలి. ఒక 1/2 లీటర్ మిగిలే వరకు ఉడకబెట్టాలి. చెక్క తీసేసిన తర్వాత ఆ నీళ్ళని తీసి ఆ గాయం కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ ఇలాగే ఈ ఆకు తెచ్చి బాగా నూరి రొట్టెలాగా చేసి దీని మీద కడుతూ వస్తే ఎలాంటి పుండైనా మానిపోతుంది. అంతేకాకుండా షుగరు వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఒంటి మీద గాయం తగిలినప్పుడు ఈ ఒక్క రొట్టెను దాని మీద కట్టితే వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా పరిపూర్ణంగా ఆ ఒక్క గాయము నయమైపోతుంది. దాన్ని విడిదలి ఒంటి మీద పైన గడ్డలు కావచ్చు, లోపల గడ్డలు కావచ్చు, పైన ఒంటిపైన ఉన్న పుండ్లు కావచ్చు, ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు ఈ ఒక్క చెట్టు మూలికను బాగా నూరి పసుపు వేసి ఈ రొట్టెలాగా చేసి దాని మీద కడితే మీకు ఊహించని రీతిగా చాలా అద్భుతంగా పనిచేసి ఆ గాయాలను నయం చేసే ఒక గుణము ఈ చెట్టులో ఉందండి. ఇది వనముగిలి. ఈ మూలిక నుంచి ఇంకా చాలా రోగాలు, చాలా ఒంటి మీద ఉన్న అలర్జీలు చాలా విషయాలుగా తగ్గుతూ ఉంటాయి. కానీ మీ అనుభవంగా చూసి ఎలా వాడుకుంటారో వాడితే చాలా అద్భుతంగా పనిచేసే ఒక చెట్టు మూలికి ఈ వనముగిలి. నమస్కారం అండి.